వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీ మధ్య బీసీ ఓటు బ్యాంకు పాలిటిక్స్ తారాస్థాయికి చేరాయి. గడిచిన 2 ఏళ్ల పాలనలో బీసీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రులు జోగి రమేష్, పిల్లి సుభాష్ చంద్రబోస్, చెల్లుబోయిన వేణుగోపాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. జనాభా దామాషా ప్రకారం 52% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ విమర్శలను మంత్రి సవిత తీవ్రంగా తిప్పికొట్టారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో బీసీలను దారుణంగా అనగదొక్కారని, 80% పూర్తయిన గురుకుల పాఠశాల భవనాలను గాలి కొదిలేసి బీసీ బిడ్డలపై వైసీపీ కక్ష సాధించిందని ఆమె మండిపడ్డారు. బీసీలే రాష్ట్రానికి బ్యాక్ బోన్ అని, వారి కోసం వరుసగా 3 బడ్జెట్లలో ఏకంగా 1000 కోట్లు కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని కౌంటర్ ఇచ్చారు. స్థానిక పోరుకు ముందు ఇరు పార్టీలు బీసీల అంశాన్ని భుజాన వేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. బీసీలకు అండగా నిలిచింది కాదు మేమే అంటే పోటీ పడుతున్నారు. మంత్రి ఫైర్ అవ్వడానికి బీసీ కరెక్టేనా లేదా ఇంకేమైనా ఉందనేది ఇవాటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఎన్నికలు ఉన్నా లేకున్నా ఏపీ అంటేనే 365 రోజులు రసవత్తరంగా ఉంటాయి అక్కడి రాజకీయాలు. అందులోనూ బెజవాడ పాలిటిక్స్ అంటే 24 గంటలు హీట్ ఉండాల్సిందే. రాజకీయాలకు విజయవాడ కేర్ ఆఫ్ అడ్రస్. మొన్నటి వరకు సాయి కృష్ణ ఇష్యూతో 2 తెలుగు రాష్ట్రాలను ఉలిక్కి పడేలా చేసింది. ఏపీ అయితే అధికార ప్రతిపక్ష పార్టీలకు కాపు కమ్యూనిటీ మధ్య పెద్ద వివాదం రాజేసింది. ఇక ప్రశ్నారావణ అంశం ఇంకా పూర్తి అవ్వనే లేదు. అప్పుడే బీసీ కార్డు నినాదం మరోవైపు తెరపైకి వచ్చింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్ చేస్తూ అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీలు బీసీ ఓటు బ్యాంకుపై ఫోకస్ చేశారు. బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ వైసీపీ ఆరోపిస్తుంటే బీసీల ద్రోహి జగనే అంటూ కూటమి నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. 2 ఏళ్ల కూటమి పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మాజీ మంత్రులు జోగి రమేష్, పిల్లి సుభాష్ చంద్రబోస్, చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ కూటమి సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం చేసిన కులగణన లెక్కలు బయటపెట్టి 52% ఉన్న బీసీలకు దామాషా ప్రకారం అంతే స్థాయిలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే రాజకీయంగానూ ప్రాధాన్యత కల్పిస్తూ డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనుకుంటున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో విజయవాడ కేంద్రంగా నియోజకవర్గ స్థాయి నుంచి జోనల్ స్థాయి వరకు భారీ ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వైసీపీ నేతల ఆరోపణలకు మంత్రి సవిత అంతే ధీటుగా బదులిచ్చారు. గత 5 ఏళ్లలో బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని వారిని ఆర్థికంగా, రాజకీయంగా అనగదొక్కింది జగన్ ప్రభుత్వమేనని ఆమె విమర్శించారు. 80% నిర్మాణం పూర్తయిన ఎంజేపీ గురుకుల పాఠశాలల భవనాలను గాలి కొదిలేశారని, రంగులు మార్చడం, ఫోటోలు వేయించుకోవడం మీదే జగన్ దృష్టి పెట్టారని దుయ్యబట్టారు. ఇది బీసీ బిడ్డల చదువుల పట్ల వైసీపీకి ఉన్న కక్షకు నిదర్శనమని మంత్రి ఫైర్ అయ్యారు. బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, ఈ రాష్ట్రానికే బ్యాక్ బోన్ అని మంత్రి సవిత స్పష్టం చేశారు. వారి అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆమె మొదటి బడ్జెట్లో 35,000 కోట్లు, రెండో బడ్జెట్లో 47,000 కోట్లు, మూడో బడ్జెట్లో ఏకంగా 51,000 కోట్ల రూపాయలను బీసీల కోసమే కేటాయించిన చరిత్ర కూటమి ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీల అంశం చుట్టూ ఏపీ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.